హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యూపీఎస్సీ పిపిఎస్సీ క్విక్ గైడ్ ఛానల్. అయితే మనం ప్రీవియస్ వీడియోస్లో క్లియర్గా డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద స్టేట్ పాలసీ గురించి చూసాము. ఈ వీడియోలో మనం ఫండమెంటల్ డ్యూటీస్ గురించి చూద్దాము. అసలు ఫండమెంటల్ డ్యూటీస్ అంటే ఏంటి? ఫండమెంటల్ డ్యూటీస్ అనేది కాన్స్టిట్యూషన్లో ఒరిజినల్గా ఉన్నాయా, లేకపోతే ఏదైనా అమెండ్మెంట్ ద్వారా యాడ్ చేశారా, అది ఏ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో ఉంటుంది, ఫండమెంటల్ డ్యూటీస్ ఎన్ని ఉన్నాయి, అవి ఏంటి అనేది ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను. అసలు ఫండమెంటల్ డ్యూటీస్ అనేది ఎందుకు యాడ్ చేశారు అంటే కాన్స్టిట్యూషన్లో, ఎందుకంటే మన దేశం యొక్క యూనిటీని కాపాడుతూ మన దేశంలో ప్యాట్రియాటిజం ఏదైతే ఉంటుందో ఆ స్పిరిట్ అనేది దేశంలో ఉన్న ప్రతి ఒక్క సిటిజన్స్కి ఉండాలి అనే ఉద్దేశంతో ఫండమెంటల్ డ్యూటీస్ అనేది యాడ్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు మనం ఫండమెంటల్ డ్యూటీస్ గురించి క్లియర్గా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ చాలా సింపుల్గా చూసుకుందాము. చాలా ఈజీ. ఎగ్జామినేషన్ పర్స్పెక్టివ్లో ఇంతకంటే ఎక్కువ పాయింట్స్ అనేది ఫండమెంటల్ డ్యూటీస్ గురించి అడగరు. ఐ అష్యూర్ యూ దట్. అయితే ఫండమెంటల్ డ్యూటీస్ అనేది ఒరిజినల్గా మనకి కాన్స్టిట్యూషన్లో లేదు, ఇది గుర్తుంచుకోండి. ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఫండమెంటల్ డ్యూటీస్ అనేది లేదు. కానీ దీన్ని ఒక కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, 2 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ వచ్చేసి మనకి ఫండమెంటల్ డ్యూటీస్ అనేది యాడ్ చేయడం జరిగింది. దాంట్లో అసలు ఫండమెంటల్ డ్యూటీస్ అనేది కాన్స్టిట్యూషన్లో యాడ్ చేసింది 42nd అమెండ్మెంట్ యాక్ట్ 1976 ద్వారా. అయితే స్వరణ్ సింగ్ కమిటీ యొక్క రికమెండేషన్స్ బేస్ చేసుకొని మనకి ఫండమెంటల్ డ్యూటీస్ అనేది మనకి యాడ్ చేయడం జరిగింది. యాక్చువల్గా ఫండమెంటల్ డ్యూటీస్ అనేది ఏదైతే ఉంటుందో అది పార్ట్ 4A ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో ద్వారా యాడ్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో ఇది ఆర్టికల్ నెంబర్ 51Aలో యాడ్ చేయడం జరిగింది. ఓకేనా? అయితే ఇప్పుడు నేను మీకు ఏం చెప్పాను, ఫండమెంటల్ డ్యూటీస్ అనేది ఒరిజినల్గా కాన్స్టిట్యూషన్లో లేదు, దాన్ని యాడ్ చేసింది 42nd అమెండ్మెంట్ యాక్ట్ 1976 ద్వారా. స్వరణ్ సింగ్ కమిటీ ఏదైతే ఉంటుందో ఆ కమిటీ వాళ్ళ రికమెండేషన్స్ని బేస్ చేసుకుని మనకి ఫండమెంటల్ డ్యూటీస్ అనేది యాడ్ చేశారు. అయితే స్వరణ్ సింగ్ కమిటీ రికమెండేషన్స్లో మనకి యాడ్ చేసింది కేవలం 10 ఫండమెంటల్ డ్యూటీస్ మాత్రమే. ఒరిజినల్గా మనకి యాడ్ చేసింది 10 ఫండమెంటల్ డ్యూటీస్. కానీ లేటర్ మనకి ఏం జరిగింది అంటే ఇంకొక ఎక్స్ట్రాగా ఒక ఫండమెంటల్ డ్యూటీ ఏదైతే ఉంటుందో దాన్ని 86th అమెండ్మెంట్ యాక్ట్ 2002 ఏదైతే ఉంటుందో దాని ద్వారా మనకి యాడ్ చేయడం జరిగింది. 86th అమెండ్మెంట్ యాక్ట్ 2002 ద్వారా యాడ్ చేసిన ఫండమెంటల్ డ్యూటీ ఏంటి అంటే కంపల్సరీ ఎడ్యుకేషన్ టు ద చిల్డ్రన్ బిట్వీన్ ద ఏజ్ ఆఫ్ 6 to 14 years. అంటే ఇండియాలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ సిటిజన్ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటంటే వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉంటారో 6 నుంచి 14 సంవత్సరాల వయసులో ఉన్న పిల్లల్ని ప్రతి ఒక్కళ్ళు చదివించడం వాళ్ళ యొక్క ఫండమెంటల్ డ్యూటీ. ఆ ఫండమెంటల్ డ్యూటీని యాడ్ చేసింది 86th అమెండ్మెంట్ యాక్ట్ 2002 అన్నమాట. అయితే ఈ ఫండమెంటల్ డ్యూటీస్ ఏవైతే ఉంటాయో ఇవి జస్టిసబుల్ కాదు, ఎన్ఫోర్సబుల్ కూడా కాదు. ఎలా అయితే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద స్టేట్ పాలసీ జస్టిసబుల్ కావు, ఎన్ఫోర్సబుల్ కావు అనుకున్నాము. జస్టిసబుల్ కాదు, ఎన్ఫోర్సబుల్ కాదు అంటే ఏంటి? ఎవరైనా దీన్ని ఫాలో అవ్వకపోతే వాళ్ళ మీద లీగల్గా ఎలాంటి రకమైన కేసు కానీ పెట్టడం కానీ వాళ్ళని పనిష్ చేయటం కానీ ఇవేమీ ఉండవు. దే ఆర్ నాట్ జస్టిసబుల్ అండ్ ఎన్ఫోర్సబుల్ లైక్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద స్టేట్ పాలసీ. అయితే ఫండమెంటల్ డ్యూటీ అనేది మనం అంటూ యాడ్ చేయాలి. అసలు ఆ ఐడియా అనేది ఏ కంట్రీ నుంచి మనకు తీసుకున్నారు అంటే ఫండమెంటల్ డ్యూటీస్ యొక్క ఐడియా అనేది మనం రష్యా నుంచి తీసుకున్నాము. యుఎస్ఎస్ఆర్ యొక్క ఫండమెంటల్ డ్యూటీస్ని బేస్ చేసుకొని మనం దీన్ని యాడ్ చేయడం జరిగింది. అయితే ఫండమెంటల్ డ్యూటీస్ అనేది మన ఇండియాలో ఉన్న సిటిజన్స్ మాత్రమే ఫాలో అవ్వాలా, లేకపోతే ఫారినర్స్ కూడా ఇండియాలో ఎవరికైనా ఫారినర్స్ వచ్చారనుకో వాళ్ళు కూడా ఫాలో అవ్వాలంటే నో. మన ఫండమెంటల్ డ్యూటీస్ ఏవైతే ఉంటాయో అవి కేవలం మన ఇండియన్ సిటిజన్స్కి మాత్రమే, ఓన్లీ ఫర్ ద సిటిజన్స్ బట్ నాట్ ఫర్ ద ఫారినర్స్. ఓకేనా? అయితే ఇప్పుడు నేను మీకు చెప్పేస్తాను. ఇప్పుడు 11 ఫండమెంటల్ డ్యూటీస్ ఉంటాయి. క్వశ్చన్స్ ఎలా అడుగుతాడంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బిలో ఆర్ ద ఫండమెంటల్ డ్యూటీస్ అంటాడు, లేకపోతే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గివెన్ బిలో ఆర్ నాట్ ద పార్ట్ ఆఫ్ ద ఫండమెంటల్ డ్యూటీస్ అంటాడు. అప్పుడు మీరు ఐడెంటిఫై చేయగలగాలి. అందుకోసమే నేను ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఫండమెంటల్ డ్యూటీని చాలా సింపుల్గా రాసుకుందాము. 11 ఫండమెంటల్ డ్యూటీస్ ఈజీగా అర్థం చేసుకోండి. ఫస్ట్ ఫండమెంటల్ డ్యూటీ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు వీ హ్యావ్ టు అబైడ్ బై ద కాన్స్టిట్యూషన్, వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ద ఫ్లాగ్, వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ద నేషనల్ యాంథమ్. ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క సిటిజన్ ఎవరైతే ఉంటారో కాన్స్టిట్యూషన్ పట్ల మనం అబాయిడ్ అయ్యి ఉండాలి. అంటే ఏంటి? కాన్స్టిట్యూషన్ని మనం ఫాలో అవ్వాలి. తర్వాత మన ఫ్లాగ్ని మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. నేషనల్ యాంథమ్, ఒకవేళ నేషనల్ యాంథమ్ ఎక్కడన్నా పాడుతున్నారు కానీ లేకపోతే ఎక్కడన్నా వినిపిస్తే నిలిచి నుంచోవాలి. ఇది మన యొక్క ఫండమెంటల్ డ్యూటీ యాజ్ ఏ సిటిజన్. అది ఫస్ట్ ఫండమెంటల్ డ్యూటీ. నెక్స్ట్ వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ ద సావర్నిటీ, డెమోక్రటిక్ అండ్ ఆల్సో ద రిపబ్లిక్ ఆఫ్ ద కంట్రీ ఏదైతే ఉంటుందో మన కంట్రీ యొక్క సావర్నిటీని, డెమోక్రసీని వాటిని మనం ప్రొటెక్ట్ చేయగలగాలి. వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ ద ఎన్విరాన్మెంట్ని కూడా మనం ప్రొటెక్ట్ చేయాలి. ప్రతి ఒక్కళ్ళు ఎన్విరాన్మెంట్ పట్ల బాధ్యతగా ఉండాలి. అండ్ వీ హ్యావ్ టు ప్రిజర్వ్ ద న్యాచురల్ హెరిటేజ్ అండ్ ద మాన్యుమెంట్స్ ఏవైతే ఉంటాయి అంటే పురాతన మాన్యుమెంట్స్ కానీ న్యాచురల్ హెరిటేజ్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ప్రొటెక్ట్ చేయాలి.
వీ హ్యావ్ టు హ్యావ్ ఏ స్పిరిట్ ఆఫ్ యూనివర్సల్ బ్రదర్హుడ్. అంటే ఏంటి, మన ఇండియా అంటే ఎందుకు ఫేమస్, యూనిటీ ఇన్ ద డైవర్సిటీ. మన ఇండియాలో రకరకాల రిలీజియన్స్ వాళ్ళు, రకరకాల కల్చర్స్ వాళ్ళు మన ఇండియాలో ఉంటారు. అందరూ కూడా యూనివర్సల్ బ్రదర్హుడ్తో మనం ఉండాలన్నమాట. మన ఇండియా కాన్సెప్టే వసుదేవ కుటుంబకం అనమాట. అందుకని మనం యూనివర్సల్ బ్రదర్హుడ్ కూడా ఇట్ ఈస్ ఏ ఫండమెంటల్ డ్యూటీ. వీ హ్యావ్ టు టేక్ ద ఐడియల్స్ ఆఫ్ అవర్ ఫ్రీడమ్ ఫైటర్స్. మన ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ఐడియల్స్ ఏవైతే ఉంటాయో అవి మన జీవితంలో, మన లైఫ్లో మనం తీసుకోవాలి. వీ హ్యావ్ టు డెవలప్ ద సైంటిఫిక్ టెంపర్ అనేది మనం డెవలప్ చేయాలి. వీ హ్యావ్ టు డిఫెండ్ అవర్ కంట్రీ అండ్ రెండర్ ద నేషనల్ సర్వీస్ అనమాట. మనం మన దేశాన్ని డిఫెండ్ చేయాలి అండ్ మన నేషనల్ సర్వీస్ కావాల్సిన సమయంలో మనం నేషనల్ సర్వీస్ అనేది రెండర్ చేయాలి. వీ హ్యావ్ టు సేఫ్ గార్డ్ ద పబ్లిక్ ప్రాపర్టీని కాపాడటం. వీ హ్యావ్ టు స్ట్రైవ్ టువర్డ్స్ ద ఎక్సలెన్స్ ఇన్ ఆల్ ద స్పియర్స్ ఆఫ్ ద ఇండివిజువల్. అన్ని స్పియర్స్ ఆఫ్ ద ఇండివిజువల్స్లో మనము ఎక్సలెన్స్ అనేది స్ట్రైవ్ చేయాలి. వీ హ్యావ్ టు ప్రొవైడ్ ద ఆపర్చునిటీ ఫర్ ద చిల్డ్రన్, ఎడ్యుకేషన్ టు ద చిల్డ్రన్ బిట్వీన్ ద ఏజ్ ఆఫ్ 6 to 14 years. ఇవి మనకి 11 ఫండమెంటల్ డ్యూటీస్. దయచేసి గుర్తుంచుకోండి, చాలా సింపుల్, ఒక్కసారి చదివితే మనకి అర్థమైపోతుంది. ఓకేనా. నెక్స్ట్ ఇంకా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి, 42nd అమెండ్మెంట్ యాక్ట్ 1976 ద్వారా మనకి ఈ యొక్క ఫండమెంటల్ డ్యూటీస్ 10 ఫండమెంటల్ డ్యూటీస్ యాడ్ చేయడం జరిగింది. 86th అమెండ్మెంట్ యాక్ట్ 2002 ద్వారా ఒక ఫండమెంటల్ డ్యూటీ యాడ్ చేశారు. అదేంటి అంటే చిల్డ్రన్ బిట్వీన్ ద 6 to 14 years వాళ్ళకి కంపల్సరీ ఎడ్యుకేషన్ అనేది అందించాలి. ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ ద సిటిజన్స్, ఇట్ ఈస్ నాట్ జస్టిసబుల్ అనమాట. అయితే మరి ఇది జస్టిసబుల్ కాదు, ఎన్ఫోర్సబుల్ కాదు అన్నారు. అలాంటప్పుడు మరి సిటిజన్స్ ఎవరైనా దీన్ని ఫాలో అవ్వలేదనుకో, వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోకపోతే వాళ్ళు ఏంటి దాన్ని ఫాలో అవ్వరు. అంటే ఇప్పుడు మనకి ఫ్లాగ్ని రెస్పెక్ట్ చేయాలన్నారు, ఫ్లాగ్ని రెస్పెక్ట్ చేయకపోతే ఎలాంటి యాక్షన్ తీసుకోలేదనుకోండి, అప్పుడు ఎవరైనా కానీ ఏంటి భయపడరు అనమాట. ఒక లీగల్ యాక్షన్ ఉంటేనే భయపడుతుంది. దానికి సంబంధించి మనకి ఏం జరిగిందంటే వర్మ కమిటీ అనేది ఒకటి అపాయింట్ చేశారనమాట. ఈ వర్మ కమిటీ 1999 ఏమని చెప్పింది అంటే ప్రతి ఒక్క ఫండమెంటల్ డ్యూటీ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి ఒక లా అనేది ఆల్రెడీ ఫోర్స్లో ఉంది. ఇప్పుడు మనకి వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ద నేషనల్ ఫ్లాగ్ అన్నారు. నేషనల్ ఫ్లాగ్ని మనం రెస్పెక్ట్ చేయాలి కాబట్టి దానికి సంబంధించి ఫ్లాగ్ కోడ్ అనేది ఒకటి ఉంది. దాన్ని కంపల్సరీ ఫాలో అవ్వాలి. ఫాలో అవ్వకపోతే లీగల్ యాక్షన్ అనేది తీసుకుంటారు. వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ ద ఎన్విరాన్మెంట్. దానికి సంబంధించి మనకి ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 ఉంది. అలా ప్రతి ఒక్క దానికి సంబంధించి ఒక యాక్ట్ అనేది ఉంది అని చెప్పి లీగల్ లాస్ అనేది అవైలబుల్గా ఉంది. అందుకనే మనం దీనికోసం భయపడాల్సిన అవసరం లేదు. ఫండమెంటల్ డ్యూటీస్ అనేది ప్రతి ఒక్కళ్ళు ఫాలో అవుతారని చెప్పడం జరిగిందనమాట. ఇప్పుడు మనం ఒక క్విక్ రీక్యాప్ అనేది చేసుకుందాము. ఓకేనా. ఫండమెంటల్ డ్యూటీస్ గురించి క్విక్ రీక్యాప్ అనేది చేద్దాం. ఫండమెంటల్ డ్యూటీస్ అనే కాన్సెప్ట్ అనేది మనం ఎక్కడి నుంచి తీసుకున్నామంటే USSR నుంచి తీసుకున్నాం. ఫండమెంటల్ డ్యూటీస్ అనేది ఒరిజినల్గా కాన్స్టిట్యూషన్లో లేవు. ఫండమెంటల్ డ్యూటీస్ని ఏ కమిటీ రికమెండేషన్స్లో యాడ్ చేశారంటే స్వరణ్ సింగ్ కమిటీ రికమెండేషన్స్లో యాడ్ చేశారు. 42nd అమెండ్మెంట్ యాక్ట్ 1976. ఎన్ని ఫండమెంటల్ డ్యూటీస్ యాడ్ చేశారంటే 10 ఫండమెంటల్ డ్యూటీస్ యాడ్ చేశారు. తర్వాత మనకి ఏంటి 86th అమెండ్మెంట్ యాక్ట్ 2002 ఏదైతే ఉంటుందో అది ఇంకొక ఫండమెంటల్ డ్యూటీని యాడ్ చేయడం జరిగింది. ఓకేనా. టోటల్గా మనకి ఎన్ని ఫండమెంటల్ డ్యూటీస్ ఉంటాయి, 11 ఉంటాయి. ఏ పార్ట్లో ఉంటాయి, పార్ట్ 4Aలో ఉంటాయి. ఓకేనా. ఆర్టికల్ నెంబర్ 51Aలో ఉంటాయన్నమాట. అయితే ఫండమెంటల్ డ్యూటీస్ ఏవైతే ఉంటాయో అవి మనకి జస్టిసబుల్ కాదు, ఎన్ఫోర్సబుల్ కావు. కానీ వాటికి లీగల్ లాస్ ఏవైతే ఉంటాయో అవైలబుల్గా ఉన్నాయి అని చెప్పి ఏ కమిటీ చెప్పింది, వర్మ కమిటీ చెప్పింది 1999. ఫండమెంటల్ డ్యూటీస్ 11 ఒక చిన్నగా చూసుకుందాం. మనం కాన్స్టిట్యూషన్లో అబాయిడ్ అవ్వాలి, నేషనల్ ఫ్లాగ్ని కాపాడాలి, నేషనల్ యాంథమ్ని రెస్పెక్ట్ చేయాలి, ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేయాలి. ఓకే. న్యాచురల్ హెరిటేజ్ అండ్ ద మాన్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రొటెక్ట్ చేయాలి, ప్రిజర్వ్ చేయాలి. ఓకే. యూనివర్సల్ బ్రదర్హుడ్ అనేది ఉండాలి. ఓకేనా. మనం ఏంటంటే సైంటిఫిక్ టెంపర్ని డెవలప్ చేయాలి, సావరిన్ డెమోక్రటిక్ రిపబ్లిక్కి మనం దోహదపడాలి అండ్ ఆల్సో మన కంట్రీని మనం డిఫెండ్ చేయాలి. వీ హ్యావ్ టు రెండర్ ద సర్వీస్ అనమాట. అండ్ ఆల్సో వీ హ్యావ్ టు డెవలప్ ద సైంటిఫిక్ టెంపర్. ఓకేనా. ఫ్రీడమ్ ఫైటర్స్ యొక్క ఐడియల్స్ అనేది మనం తీసుకోవాలి. పబ్లిక్ ప్రాపర్టీని మనం సేఫ్ గార్డ్ చేయాలి. ఓకేనా. వీ హ్యావ్ టు స్ట్రైవ్ ఫర్ ద ఎక్సలెన్స్ ఇన్ ఆల్ ద స్పియర్స్. అన్ని స్పియర్స్లో ఎక్సలెన్స్ అనేది స్ట్రైవ్ చేయాలి. ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీ అనేది మన పిల్లలకి ఇవ్వాలి. 6 నుంచి 14 years పిల్లలకి ప్రతి ఒక్కరికి చదివించే అవకాశం ఇవ్వాలి. ఇదంతా కూడా మనకి ఫండమెంటల్ డ్యూటీస్ అనమాట. ఇది చాలా సింపుల్ కాన్సెప్ట్, బట్ క్వశ్చన్స్ అనేది ఎక్కువగా అడిగే అవకాశం ఉంటుంది. ఇది మీకు అందరికీ తెలియాలి. ఫండమెంటల్ డ్యూటీస్ అనేది ఓన్లీ సిటిజన్స్కి మాత్రమే, ఇట్ ఈస్ నాట్ ఫర్ ద ఫారినర్స్. ఓకేనా. ఈ కాన్సెప్ట్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏదైతే కాన్సెప్ట్ ఏదైనా కావాలన్నా కానీ మీరు కామెంట్ సెక్షన్లో నాకు మెన్షన్ చేయండి. నేను తప్పకుండా మీకు ఆ కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. వర్క్ హార్డ్.